అట్టండి ఒక్కళ్ళు ఒక ప్రక్క వెళ్ళిపోండి. ఈలోపు విషయం ఏంటంటే ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి, మీరు చూడండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ఉంది మంది, దాదాపు 400 ప్రసంగాలు పెట్టాం యూట్యూబ్లో, మీరు సెల్ ఫోన్లోని వినొచ్చు కనుక అది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, మరి దైవ సేవకులు అప్పారావు అన్న, మరి కుటుంబం, మరి నేను వివాహం కానప్పటి నుంచి ఈ కుటుంబంతో మా పరిచయం ఉంది, అన్ని సంవత్సరాల పరిచయం మాకుంది. మరి అప్పట్లో నిడమానూరులో ఇక్కడ నెహ్రూ నగర్లో ప్లస్ అక్కడ శాంతినగర్లో 2 బ్రాంచీలు ఏర్పాటు చేశాం. ఎక్కడ దగ్గరలో ఉన్నాడు అక్కడ సంఘానికి రండి. మరి 2 బ్రాంచీలు పెట్టి నడిపిస్తున్నాం. షాలేం ప్రార్థనా మందిరం అని నామకరణం చేయటం జరిగింది. మరి దైవ సేవకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సేవ చేస్తున్నారు. వాస్తవానికి ఇంతకుముందు ఆయనకి హెల్త్ కూడా బాగలేదు, సీరియస్ అయింది. అయినా కూడా దేవుడు ఆయన స్వస్థపరిచి, ఎందుకంటే నిడమానూరులో గొప్ప పని జరగాలి కాబట్టి ఈ 2 సంఘాలు నడవటానికి దేవుడు ఆయన కాపాడి వాడుకుంటున్నారు. అన్న ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. కుటుంబం కొరకు 2 సంఘాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి మేము కుటుంబ సమేతంగా ఈ సభల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. మరి బాబు అలాగే పాస్టర్ గారు కూడా పాల్గొన్నారు. మరి ఈరోజు రేపు అద్భుతమైన 2 వర్తమానాలు తీసుకుంటాం, వాక్యం కోసం సిద్ధపడదాం. మరి చిన్న పాట పాడుతుండగా ఈ కానుక సమర్పణ జరిగించేద్దాం. వెంటనే మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఎస్, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం, చిన్న పాట విందాం. రెండవసారి మీరు నాతో కలిసి పాడవచ్చు. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం, నా జీవితమంతా నీ సేవనకై గడిపెదను, నా జీవితమంతా నీ సేవనకై గడిపెదను, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం. శాశ్వతమైనది పరలోక రాజ్యం, ఆకలిగా తులుండవు, శాశ్వతమైనది పరలోక రాజ్యం, ఆకలిగా తులుండవు, ప్రేమ నిలచూను సహవాసముందు యేసుని దర్శింతును, హల్లెలూయా, ప్రేమ నిలచూను సహవాసముందు యేసుని దర్శింతును, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం, ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం.
మరణంబు లేదు, కష్టాలు లేవు, లోకాశలు అసలే ఉండవు. మరణంబు లేదు, కష్టాలు లేవు, లోకాశలు అసలే ఉండవు. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలము. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలము. మళ్ళీ వాడదాం. మహిమా శరీరం ధరింతును, దేవాదుతలను పోలి ఉండును. మహిమా శరీరం ధరింతును, దేవాదుతలను పోలి ఉండును. మరణం లేదు, కష్టాలు లేవు, లోకాశలు అసలే ఉండవు. మరణం లేదు, కష్టాలు లేవు, లోకాశలు అసలే ఉండవు. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలము. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలము. నా జీవితమంతా నీ సేవనకై గడిపెదను. నా జీవితమంతా నీ సేవనకై గడిపెదను. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం. ప్రియ యేసుతో నేను జీవింతు కలకాలం. కానుకల నిమిత్తం మన మధ్యలో విజయవాడ నుంచి హిమాలయాల నుంచి చిన్న ప్రార్థన చేస్తారు. అన్నీ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అన్న ప్రార్థన అయిన తర్వాత మనం మరి ఐజన్ వర్తమానంలోకి వెళ్దాం. అన్న చిన్న ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తం. ప్రార్థించుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకు ఇచ్చిన గొప్ప సన్నిధిని బట్టి స్తోత్రములు, మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు, శ్రేష్టమైన సాక్ష్యములు బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నీ పరిచర్య కొరకు గుప్పిలి విప్పబడిన ప్రతి కానుకను బట్టి స్తోత్రములు. ఆ కానుకని మందిరే ధనుగుల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. గుప్పిలిప్పిన ప్రతి బిడ్డకి నాయన మీ ఆశీర్వచనంలో ప్రసాదించవచ్చు. మీ దాసులు ఐజాక నుండి మీ సెలవు చెందిన మరుగుపొచ్చి తన నోటిని మాటను ఉంచి, తన నోటి నుంచి అగ్ని వంటి మాట ప్రతి హృదయాన్ని తాకునట్లుగా నీ కుమారుడిని మరుగుపొచ్చి మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తాం. ఈ ప్రయాస వ్యర్థము కాకున్నట్లుగా, ఒక ఆత్మ రక్షించబడినట్లుగా కృప దయచేయండి. ఈ ప్రాంగణమంతా మీ దూతల కావలి అనుగ్రహించండి. ఈ ప్రాంగణంలో పరిశుద్ధాత్మ యొక్క దైవశక్తి, దైవ జీవాన్ని, దైవాత్మ మా అందరికీ ప్రసాదించి ఆత్మలో ఆనందించేవారుగా, వాక్యమందు సరిదిద్దుకునేవారుగా, ఆ వాక్యములు నెమ్మది పొందుకునేవారుగా, ఆ వాక్య ప్రకారంగా జీవించినట్లుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని క్రీస్తు నామమున నడిపించున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన అన్నకి వందనాలు. ఇంకా ఎదురు చేరుస్తుంటే ఎదురుకొచ్చి కూర్చోవచ్చు. ఇంకా దైవజనురాళ్ళు ఉంటే దైవజనురాళ్ళకి ఎడమ పక్క, దైవజనులకు ఉంటే కుడి పక్కన చేర్చేసి ఉంటే కనుక మీరు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చి ముందుకు వచ్చేవస్తుందిగా ప్రభుపేట మనం చేస్తే ఈ సమయాన్ని దైవజన డైరెక్టర్ రెవరెండ్ ఐజీ గారికి చెప్తున్నాం. ఓకే ప్రియులారా, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా సంతోషం. నిన్న మొదటి రోజు చక్కగా జరిగింది. రెండవ రోజు కూడా దేవుడు మంచి వాతావరణం మనకి ఇచ్చాడు. రేపు పగలో స్త్రీల కూటం ఉందా? రేపు పగలో సంఘంలో స్త్రీల కూటం ఉంది. ఆశ్రమం గారు తీసుకుంటారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలు మొత్తం రండి. ఇక్కడ నెహ్రూ నగర్లోని శాలిం ప్రార్థన మందిరంలో పగలో మరి 11 గంటల గట్ట స్త్రీల కూటం ఉంటుంది. మరి స్త్రీలు వచ్చి ఆత్మీయంగా బలపరచబడండి. ఓకే.
రేపు రాత్రికి చివరి కోటం. ఈ రోజులాగా వచ్చారనుకోండి అయిపోయింది. 2 రోజులు లేట్ అయిందిలే, రేపు ఇంకా లేట్ అయింది అనుకోకండి. రేపు ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. ప్రసంగం కూడా ముందే స్టార్ట్ అయింది, ముగింపు కూడా ముందే అయిపోయింది. కాబట్టి రేపు చివరి రోజు పెందల కాడ వచ్చేయండి. మీతో పాటు ఇంకా అనేకులు తీసుకొని రండి, ఎవరు మిస్ అవ్వకుండా. ప్రతి ఒక్కరికి మీరు చెప్పి పని కట్టుకోనల్లా. రేపు పగలో స్త్రీలు రండి, సాయంకాలం మొత్తం వచ్చేసేయండి. రేపు చివరి కూటం కూడా జరిగించుకొని ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిస్తాం. ప్రత్యేక ప్రార్థన కూడా రేపు చివరిలో చేస్తాం. ఏదైనా సమస్యలు అనారోగ్యంతో ఉంటే విశ్వాసంతో సిద్ధపడండి, ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఓకే, ఈ నిడమనూరులో మ్యాక్సిమం అందరికి నేను తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఇంటి వారికి కూడా ఆహ్వానం తెలియపరుస్తున్నాం. ఈ 2 రోజులు ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ మనం తీసుకుంటాం. చాలా విలువైన వర్తమానం మనం తీసుకోబోతున్నాం. ఈరోజు పార్ట్ 1, రేపు పార్ట్ 2 ఉంటాయి. వాక్యం కోసం మన మనసును సిద్ధం చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నిడమానూరు ప్రాంతాన్ని ప్రేమించిన ఆయన ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టాలని. మీరు అనుకూలపరిచారని స్తోత్రాలు. మొదటి రోజు పరిచర్య చక్కగా జరిగింది. ఈరోజు రేపు ఈ పరిచర్యలో నాయన క్రైస్తవ నిరీక్షణ, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏమిటి, ఈ గొప్ప అంశాన్ని 2 భాగాలుగా చేసుకొని ఈరోజు కొంత రేపు కొంత మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మీ దాసులను, కుటుంబాన్ని, 2 సంఘాలను పరిచయం జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ సభలో ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరంగా చేయండి. ఇప్పుడు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ 2వ రోజు ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రైట్, ఈ రోజు రేపు మనం ధ్యానం చేయబోతున్న అంశం లైఫ్లో మర్చిపోకూడదు. లైఫ్ చేంజ్ అవ్వాలి. మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే క్రైస్తవ నిరీక్షణ. గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాలకైనా గుర్తుండిపోవాలి. క్రైస్తవ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు 2వ రాకడ వస్తే క్రైస్తవుడుగా మన నిరీక్షణ ఏంటి, అంటే మన భవిష్యత్తు ఏంటి. ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతున్నాం, కరెక్టే. ధనికులు ఉండొచ్చు, పేదోళ్ళు ఉండొచ్చు. ఒకరి ఈ లోకంలో కొన్ని సమస్యలు మనకు ఉండొచ్చు, ఓకే. కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు వస్తే మన భవిష్యత్తు ఏంటి. వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ఆఫ్టర్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు వచ్చాడు అనుకోండి, రాకడ వచ్చింది అనుకోండి, అప్పుడేంటి మన భవిష్యత్తు. అది ఈ లోపు మనం కానీ కరెక్ట్గా రక్షణ పొంది ఉంటే, మనం బాప్తీసం తీసుకొని ఉంటే, నిజ క్రైస్తవులుగా జీవిస్తే మన భవిష్యత్తు ఏమిటో ఈరోజు రేపు నేను చెప్తాను. ఎంత విలువైన వర్తమానం అంటే ప్రియులారా, ఇది మానవుని జన్మలో ఈ వర్తమానం తెలుసుకోకపోతే జన్మ దరిద్రం అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే వర్తమానం తెలుసుకోకపోతే ఆ క్రైస్తవ బ్రతుకు కూడా వేస్టే. ఎందుకంటే తెలుసుకోవాలి. మనం క్రైస్తవుడుగా ఉండటం కాదు, అసలు క్రైస్తవుడుగా ఉంటే ఏంటి, ఇతని స్పెషల్ ఏంటి, ఎందుకు రక్షణ పొందాలి, ఎందుకు ఈ బాప్తిసం, ఎందుకు ఈ చర్చి, పని పాటలేదా, ఎందుకు ఈ బైబిల్, ఎందుకు ఈ మీటింగ్స్, ఎందుకు, దీనివల్ల ఏంటి లాభం. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం. రోమీలకు రాసిన పత్రిక 5:5లో ఉంది. రోమపత్రిక 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అబ్బా, సూపర్గా చెప్పాడా. రోమపత్రిక 5:5 గుర్తుపెట్టుకో చాలు, లైఫ్ మొత్తం సెట్ అయింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ అది? ఇప్పుడు ఈ నిరీక్షణ అన్నాడుగా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచుతున్నాడుగా. ఏ నిరీక్షణ? నిరీక్షణ అంటే మన భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించాలి. చాలా విషయాల్లో నేను నా దగ్గర ఈరోజు కొన్ని చెప్తాను, మళ్ళీ గ్యాప్ ఇస్తాను, పార్ట్ 2 రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోతే ముందు ఏం జరిగిందో చూద్దాం. 2వ రాకడ వచ్చేలోపు ఒకవేళ చనిపోయాం అనుకోండి, చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి, బ్రతుకున్న వాళ్ళ సంగతి ఏంటో రేపు చెప్తా. అంటే 2 కావాలిగా. 2వ రాకడ వచ్చేలోపు మనం చనిపోయి ఉండొచ్చు, లేక
బ్రతికుండొచ్చు. చనిపోతే ఏ బ్యాచ్, బ్రతికుంటే బి బ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదుగా. ఇప్పుడు రాకడ త్వరగా వస్తుందని వాక్యంలో ఉంది, త్వరగా వస్తుంది. ఒకవేళ ప్రభు తను రాకడ ఆలస్యం చేశాడు అనుకోండి, ఇంకా కొంతమంది రక్షణ పొందాలని ఆలస్యం చేశాడు అనుకోండి, ఈలోపు మనం చనిపోయాం అనుకోండి, ఒక రాకడ వస్తే మనం బ్రతికే ఉంటాం. అసలు మనం చచ్చిపోయేది లేదు, మన సమాధులు కూడా లేవు, పైకి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం బ్రతికుండగానే రాకడ వస్తే ఖచ్చితంగా మన జనరేషన్లో రాకడ వస్తే మనం చచ్చేది లేదు, మనకు సమాధులు లేవు, ఏమి లేవు, డైరెక్ట్గా ఎగిరిపోతాం పైకి. ఒకవేళ మన తరంలో రాకడ రాకపోతే, నేను చెప్పేది చాలా సీరియస్, ఇంట్రెస్ట్ అండ్ వాల్యుబుల్. ఒకవేళ మన తరంలో రాకడ రాకపోతే, ఆలస్యం అయితే, ఈలోపు చచ్చిపోతే సంగతి ఏంటి, బ్రతికుంటే ఏంటి, చచ్చిపోతే ఏంటి, ఈ రెండు విషయాలు తెలుసుకుంటే బైబుల్ అంతా మనకు అర్థమైంది. కనుక క్రైస్తవ నిరీక్షణ, ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనం ఎందుకు మారాలి, ఈ సువార్త ఎందుకు చెప్తున్నాం, ఈ మారు మనసు పొందండి అయ్యా, మరి బాప్తీసం తీసుకోండి, సంఘానికి రండి, ఆరాధన చేసుకోండి, పరిశుద్ధంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే నిజ క్రైస్తవులుగా బ్రతుకుతారో దేవుడు వారి కోసం ఒక భవిష్యత్తు దాచిపెట్టాడు, ఓ భవిష్యత్తు దాచిపెట్టాడు. అదే నిరీక్షణ, హోప్. దాన్ని క్రిస్టియన్ హోప్ అంటాం. సో ఇప్పుడు దేవుడు మన కోసం భవిష్యత్తును దాచిపెట్టాడు కనుక ఆ భవిష్యత్తును మనం పొందుకోవటానికి ఇప్పుడు రక్షణ పొందుతున్నాం. అర్థం చేసుకోండి, రక్షణ ఎందుకురా నాయన అంటే, దేవుడు మన కోసం దాచిపెట్టిన భవిష్యత్తు పొందుకోవటానికి. మనం ఎంతవరకు ఏం ఆలోచిస్తాం, ఎక్కడ తినటం తిరగటం, ఈ 70-80 సంవత్సరాల కోసం ఎక్కడ సంపాదించటం, లేక ఎక్కడ మంచి పదవిలో ఉండటం, లేక ఇక్కడ ఏదైనా మంచి ఆస్తులు సంపాదించుకోవటం, లేక పిల్లలకు మంచి ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతాం, సెటిల్మెంట్. అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. అంటే మన ఆలోచన అంతా భూలోకం వరకే ఉంది, మన ఆలోచన అంతా శరీరం వరకు ఉంది, లేక మరణం వరకు ఉంది. కానీ ఇప్పుడు మరణం తర్వాత ఏంటి గొడవ, రెండవ రాకడ వస్తే గొడవ ఏంటి, అప్పుడు మన నిరీక్షణ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, అసలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అది తెలియాలిగా. సరే, ఎక్కడున్నంతకాలం ఎట్టో గట్ట చేస్తాం అనుకోండి, ఏదో ఈ 70-80 సంవత్సరాలు పేదోడు గానో ధనికుడు గానో ఎట్టో గట్ట కష్టాలు నష్టాలు సంతోషము ఏదో ఒకటి, కొంతమంది కష్టాలు, కొంతమంది నష్టాలు, కొంతమంది సంతోషం, ఎట్టో గట్ట గడుపుతాం. కానీ ఈ లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు, మనకు తెలుసు. సో ఇట్ ఈజ్ టెంపరరీ థింగ్, ఇది ఒక తాత్కాలిక విషయం ఇక్కడ జీవితం. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఈ నిరీక్షణ గురించి కొంచెం ఆలోచించుకోవాలి. క్రైస్తవ నిరీక్షణ ఏమిటి, దేవుడు మన కోసం దాచి ఉంచిన భవిష్యత్తు ఏంటి అనేది చూడాలి. అందుకని పౌలు గారు తన పత్రికలు ఏం రాశారంటే, దేవుడు తనను నమ్మిన వారి కోసము దాచి ఉంచినది కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదా. బా, ఏం చెప్పాడా, దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి ఆ భవిష్యత్తు నిజంగా చెప్తే ప్రతి ఒక్క రక్షణ పొందుతారు సార్. అది చెప్పట్లా. దేవుడు మన కొరకు ఏ భవిష్యత్తు అయితే దాచిపెట్టాడో, ఏ నిరీక్షణ అయితే మనకుందో, అది కానీ నిజంగా పక్కాగా చెప్పగలిగితే, అది నిజంగా ప్రజలకు తెలిస్తే, దాన్ని అర్థం చేసుకోగలిగితే, నమ్మగలిగితే, అసలు మారకుండా ఎవడు ఉండలేడు. ఏ నాస్తికుడైనా, ఏ ఆస్తికుడైనా, ఏ హేతువాదైనా, ఏ రౌడీ అయినా ఎవడైనా మారతాడు. ఎందుకంటే దేవుడు మన కోసం దాచి ఉంచిన భవిష్యత్తు తెలియదు. అందరం ఏం ఆలోచించుకుంటున్నామంటే, ఎక్కడ గురించి ఆలోచించుకుంటున్నాం మనం, ఎక్కడ బ్రతుకున్నంతకాలం కొంతకాలం బ్రతుకుతాం, సుఖంగా ఉంటాం, తర్వాత చనిపోతాంలే, ఆ చనిపోయినాక తక్కిడో బిక్కుడో మనకేం తెలుసులే, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఏముంది గాలిలో కలిసిపోతాం, దుమ్ములు దుమ్మైపోతాం. మనం అందరం ఇట్లా ఆలోచించుకుంటున్నాం. ఏదో చనిపోయేంత వరకు ఇక్కడ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం, మన పాయింట్, లేక ఇక్కడ గురించి మనం ప్రయాసపడుతున్నాం. కానీ అసలు దేవుడు మన కొరకు దాచి ఉంచిన భవిష్యత్తు ఏమిటి, అది క్రిస్టియన్ హోప్ అంటారు దీన్ని. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన క్రైస్తవ నిరీక్షణ. ఆ నిరీక్షణ మనం 2 భాగాలు చేసుకోవాలి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 ఏంటంటే, రెండవ రాకడ వచ్చేలోపు చనిపోతే మన సంగతి ఏంటి, బ్రతుకుంటే మన సంగతి ఏంటి. ఈ 2 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాను, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ఆనందం అనిపించిందో మీకు, ఎంత తృప్తిగా ఉంటుందంటే, నా జన్మ ధన్యురా ఈరోజు గ్రౌండ్లోకి వచ్చినట్టు కనిపించింది. నా జన్మ ఈ రోజుతో ధన్యమైందిరా నాయన, కొన్ని 100 ప్రసంగాలు విన్నాను రా బాబు, ఈ దెబ్బతో నా జన్మకే పుణ్యం అనిపించింది అనమాట. ఎందుకంటే మెసేజ్ అలాంటిది, టాపిక్ అలాంటిది, టాపిక్ టాప్లో వేసిపోయింది. క్రైస్తవ నిరీక్షణ, క్రిస్టియన్ హోప్, పార్ట్ 1, పార్ట్ 2.
పార్ట్ 1 చచ్చిపోయిన వాళ్ళది, పార్ట్ 2 బ్రతికున్న వాళ్ళది. అంటే యేసు ప్రభు నమ్ముకోని కానీ ఈ లోకంలో ఎవరైనా సరే చనిపోతే, వాళ్ళు ధనికులు అవ్వచ్చు, పేదోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వాళ్ళ మొత్తాన్ని ఏ బ్యాచ్ కింద తీసుకుంటాడు దేవుడు. ఏదో ఒకరోజు అందరం చనిపోతాం అనుకోండి, గొప్పోళ్ళు ఏంటి పేదోళ్ళు ఏంటి అందరం చనిపోతాం అనుకోండి. కానీ ఈ చనిపోయే లోపు నువ్వు రక్షణ పొంది చనిపోతే నీకు ఈ ఏ బ్యాచ్లోకి వస్తావు, ఈ నిరీక్షణ వచ్చింది. అంటే చనిపోయే లోపు పక్కాగా నువ్వు బాప్తీసం తీసుకొని చావాలి, ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొంది చచ్చిపోవాలి, పాప క్షమాపణ పొంది చనిపోవాలి. అర్థమైందా? వాక్యం ప్రకారం జీవించి నువ్వు ఈ లోకాన్ని ముగించాలి. అప్పుడు ఉండిద్దండి వ్యవహారం. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన భవిష్యత్తు స్టార్ట్ అయితే ఏం జరిగింది సార్? ఇప్పుడు చెప్తాను, నాకు 4 విషయాలు చెప్తాను సింపుల్గా. యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. ఓ పాస్టర్ గారు చనిపోయారా, ఒక విశ్వాస చనిపోయాడా, లేదా ఒక కోటీశ్వరుడు చనిపోయాడా, లేదా ఒక అడుక్కునేవాడు చచ్చిపోయాడా, రైట్. ఎవరు చనిపోయినా సరే దేవుడు ఎంత మంచి భవిష్యత్తు మన కోసం దాచిపెట్టాడంటే, నెంబర్ 1, మనము చనిపోయిన వెంటనే ఏ క్షణములైతే మనం చనిపోతామో, ఏ క్షణమైతే మన శవాన్ని ఆ మంచం మీద పెడతారో లేదా కిందకు దించుతారో, ఏ క్షణమైతే మనం కళ్ళు మూస్తామో వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసా? చనిపోయిన వెంటనే ముందు కళ్ళు మూస్తాడు, ఆ కళ్ళల్లో నుంచో లేదా ముక్కులో నుంచో నోట్లో నుంచో ప్రాణం పోయింది. కళ్ళు మోస్తాడు, వెంటనే కళ్ళు తెరుస్తాడు. మన ఆత్మ బయటికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి విషయం ఏంటంటే, నువ్వు చనిపోయిన మట్టి ఇమ్మీడియట్లుగా నీ ఆత్మను తీసుకెళ్తానికి దేవతలు రెడీగా కూర్చుంటారు. అసలు ఎంత ఆనందం అంటే పిల్లారా, ఈ లోకంలో కోటీశ్వరుడు చచ్చితే ఎవడు పట్టించుకోడు. ఇక్కడ ఒక మినిస్టర్ గారు చచ్చినా, డాక్టర్ చచ్చిపోయినా, సైంటిస్ట్ చచ్చిపోయినా, పారిశ్రామికవేత్త చచ్చిపోయినా, 100 కోట్లు సంపాదించి చచ్చినాక దేనికి పనికిరాడు. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు. ఈ లోకంలో ఎంత సంపాదించుకొని చచ్చినా ఎవ్వడూ పట్టించుకోడు. అదే యేసు ప్రభు నమ్ముకొని చావు, బాప్తీసం తీసుకొని చావు, అప్పుడు ఏంటో తడాకేంటో తెలిసింది. క్రైస్తవ నిరీక్షణ అంటే తెలుసా? నెంబర్ 1, నువ్వు చనిపోయిన వెంటనే మరుక్షణమే నిన్ను గౌరవించడానికి, నిన్ను రిసీవ్ చేసుకోవటానికి దేవదూతలు వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళిపోతారు. అది చచ్చిపోయినాక నీకు తెలిసింది, బ్రతికున్నప్పుడు నీకు అర్థం కాదు. బ్రతికున్నప్పుడు ఏంటంటే తెక్కగా ఉంటాడు. ఒక్కొక్కడు ఏదో సాధిద్దాం అనుకుంటాడు, చర్చికి రమ్మంటే రాడు, గాలికి తిరుగుతాడు, ఆరాధనలో కుదురుగా కూర్చోమంటే కూర్చోడు, మనసు మార్చుకోడు, అలవాట్లు మార్చుకోడు, స్నేహాలు మార్చుకోడు, ఏదో పెద్ద హీరోలాగా ప్రవర్తిస్తాడు, చస్తే జీరో అవుతాడు. కానీ యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొంది చనిపోతే ఈ నిరీక్షణ వచ్చింది మనకి రాకడలో. ఏమిటా నిరీక్షణ అంటే, ముందు చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కదా పార్ట్ 1లో. ఈ చనిపోయిన వెంటనే దేవదూతలు వస్తారు సార్. ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అంటే 24 గంటల సమయంలో ప్రపంచంలో నువ్వు ఏ దేశంలో ఎక్కడుండి చనిపోయినా సరే, నువ్వు పగలా రాత్రిరా ఎక్కడైనా ఉండి నువ్వు ఏదో ఒక రకంగా ప్రాణం వదిలిపోతే వెంటనే పరిగెత్తుకుంటా దేవదూతలు వచ్చి ఆ ఆత్మని రిసీవ్ చేసుకొని గౌరవించుకుంటా, ఊరేగించుకుంటా, చక్కగా ఆకాశ వీధుల్లో తీసుకుని వెళ్తా ఉంటే అప్పుడు ఈ వ్యక్తి కనిపించింది, సీఎం కంటే నేను గొప్పవాడిని కదరా, మినిస్టర్ కంటే నేను గొప్పవాడిని కదరా, ఈ ప్రపంచంలో బ్రహ్మాండమైన వ్యక్తుల కంటే నేనే గొప్పవాడిని కదా అని ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడంటే యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి చనిపోయినాక అతని భవిష్యత్తు అతనికి అర్థమైంది. అప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియకపోవచ్చు, ఈ లోక యాత్రలో ఈ కళ్ళతో మనం చూడలేకపోవచ్చు. చనిపోయిన వెంటనే మనకు అర్థమైపోయింది, మొత్తం సీన్ అంతా అర్థమైపోయింది. చనిపోయినాక నీకు 7th సెన్స్ వచ్చింది, 5th సెన్స్ అయిపోయింది అనుకోండి, ఇక్కడే 6th సెన్స్ అంటావు నువ్వు. చస్తే 7th సెన్స్ కూడా వచ్చింది నీకు, మొత్తం తెలిసిపోతాయి. కొన్నిసార్లు మనం బ్రతికున్నప్పుడు అంటాం 6th సెన్స్ చెబుతుందిరా అంటాం, అంటే 5 సెన్స్ ఆల్రెడీ ఉన్నాయి, 6th సెన్స్ చెబుతుందిరా అంటావు. రేపు నువ్వు చస్తే 7th సెన్స్ కూడా మాట్లాడింది. నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఆ దేవదూతలు వచ్చి చక్కగా నిన్ను పలకరించుకుంటా, ఊరేగించుకుంటా, సంతోషంగా తీసుకెళ్ళిపోతారు. అది ఎవరికంటే యేసు ప్రభు నమ్ముకొని ఒక క్రైస్తవుడిగా చనిపోయినోడికి దేవుడు దాచిపెట్టాడు ఆ భోగం, అంటే ఆ భవిష్యత్తు, ఆ ఘనతని దేవుడు దాచిపెట్టాడు. అది తెలిస్తే ఇంక ఎవడు చావంటే భయపడ్డాం. ఈ లోకాన్ని ఎవడు పట్టించుకోడు. ఇక్కడ చనిపోతే నా కోసం దేవదూతలు వచ్చి ఊరేగించుకుని తీసుకెళ్తారు అనుకున్నప్పుడు ఇంకా అతనికి ఏం భయం? ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, చచ్చిపోయేటప్పుడు వెళ్ళిపోతాడు. అదే మిగతావాడు అనుకోండి, చచ్చిపోయినప్పుడు ఎంత బాధపడతారు, చచ్చినాక ఎక్కడికి వెళ్తాడో తెలియదు, పట్టించుకున్నవాడు లేరు,
4 రోజులు ఏడుస్తారు, అయిపోయింది, కాల్చేస్తారు, పూర్తి చేస్తారు, పడేసి వెళ్ళిపోతారు. లేదేదో జ్ఞాపకార్థం కూడా పెడతారు, తర్వాత ఎటువంటి వెళ్ళిపోతారు, మర్చిపోతారు, ఆస్తులు పంచుకుంటారు, ఎవడి దారిని వెళ్ళిపోతాడు. తర్వాత పట్టించుకునేవాడు ఎవడో. ఇంకా ఆ వ్యక్తికి ఏం భవిష్యత్తు ఉంది? ఏదో ఈయన బ్రతికినంత కాలం బ్రతికాడు, సంపాదించాడు, పోయాడు. తర్వాత ఇంకా అతను సాధించేది ఏముంది? అదే నువ్వు బ్రతికుండగానే యేసుక్రీస్తుని కలిగి ఉంటే, నువ్వు బ్రతికుండగానే రక్షణ పొంది ఉంటే, బ్రతికుండగానే నువ్వు చర్చికి వచ్చి దేవుడిని ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు బ్రతికుండగానే నీ జీవితాన్ని మార్చుకుంటే, ఆయన శిలువ రక్తంలో కడుక్కొని ఒక నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే, నువ్వు చనిపోయిన వెంటనే ఏం దిగులు పడాల్సిన పనిలే. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు అనుకోండి, ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఈ విషయం ఎక్కడ ఉందో బైబిల్ చెప్పు. మీకు తెలుసు లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ అందరికీ తెలుసు. చిన్నపిల్లలకు సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. చెప్పేది ఏంటి? ధనవంతుడు లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడిని ఇప్పుడు ఏం చేశాడు? పంచవర్ష పరమాణాలు భుజించాడు, వెలగల వస్త్రాలు ధరించుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, సుఖభోగాలు అనుభవించాడు, సంపాదించుకున్నాడు, కోరికలు తీర్చుకున్నాడు. చస్తే దేనికి పనికొచ్చాడు? ఆ భూలోకంలో సేపు దడదడలాడించాడు కానీ, గొప్పోడుగా ఉన్నాడు కానీ, ధనవంతుడిగా ఉన్నాడు కానీ, లేకపోతే అందరూ అతను ఏదో గౌరవించినట్టుగా అనిపించింది కానీ, అతడు చనిపోతే ఏముందో నాకు చెప్పండి? మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు, దిక్కులేనోడయ్యాడు. మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అతను తీసుకెళ్ళింది ఏమి లేదు, చచ్చి నాకు ఉపయోగం ఏమి లేదు. యేసుక్రీస్తు లేకపోతే ధనవంతుడు గతే పట్టింది. కానీ లాజరు ఉన్నాడు, ఇక్కడ అడుక్కునేవాడు మనకు తెలుసు. లేక పేదోడు అనుకోండి, లేక కురుపులతో బాధపడుతున్నాడు, లేకపోతే రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుంటున్నాడు, కుక్క పిల్లలతో కలిసి ఆ రొట్టె ముక్కలు తింటున్నాడు. కానీ చనిపోయిన తర్వాత ఎంత భవిష్యత్తు దేవుడు దాచిపెట్టాడు అతనికి. దేవుడు తను నమ్మిన వారికి దాచిన భవిష్యత్తు ఏంటంట? కంటికి అది కనపడలేదు, అది చెవికి వినబట్టం లేదు, అది హృదయమునకు గోచరం కాలేదు. ఎస్, ఈ లాజరు అనేవాడు చచ్చాడు, కురుపులతో ఉన్నాడు, కంపు కొట్టుకుంటా ఉన్నాడు, కుక్క పిల్లలతో ఉన్నాడు, రొట్టె ముక్కలు తిన్నాడు, బల్ల దగ్గర పడి అన్నాడు, చచ్చాడు. కానీ ఇమిడియట్లుగా దేవదూతలు చెత్తను తీసుకెళ్లారంటే ఎంత రికార్డ్ అండి. యేసుక్రీస్తు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు? క్రైస్తవ భవిష్యత్తును గురించి చెప్పడానికే చెప్పాడు. క్రైస్తవ నిరీక్షణ మనకు తెలియపరచడానికి చెప్పాడు. మరి నాయన, ధనవంతుడు లాజరు లాగా ఉండిద్దిరా వ్యవహారం. లాజరు చచ్చిపోయాడు రా. ఈ లోకములు అతనికి గుర్తింపు లేకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, పిచ్చోడు అవ్వచ్చు, కురుపులతో ఉండొచ్చు, చీ అనిపించుకోవచ్చు. కానీ చనిపోయినాక అసలు భవిష్యత్తు స్టార్ట్ అయింది. దేవదూతలే వచ్చి ఊరేగించుకుని తీసుకెళ్తాడు. ఇంకేంటి సార్? ఇప్పుడు ఈ లోకంలో కోటీశ్వరుడు ఉంటాడు, చచ్చిపోతాడు, ఓ దేవదూతం రమ్మనండి, వస్తారా? లేకపోతే ఈ మనుషులు ఎవరన్నా ఏమైనా చేయగలరా? ఈ బంధువులు ఏమైనా చేయగలరా? బ్రతుకున్నంతసేపు గొప్పడని చెప్తారు, చచ్చినా ఆస్తులు పంచుకుని వెళ్తాం తప్ప ఎవరు చేయగలిగింది ఏముంది? కానీ చచ్చినా బ్రతికినా క్రైస్తవుడిగా ఉండి చావాలి. గొప్ప నిరీక్షణ. అందుకనే క్రైస్తవుడు చచ్చిపోతే, అడుక్కునేవాడు చచ్చిపోయినా, రోడ్డు పక్కన చచ్చిపోయినా మంచిగా పెట్టి మంచి స్నానం చేపించి పడేసి, సబ్బెట్టి రుద్ది పడేసి, పౌడర్ కొట్టి పడేసి, తెల్లటి వస్త్రాలు కట్టేసి, సెంటు కొట్టి పడేసి, ఆ పెట్టి మీద తీసుకొని మోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు. ఎంత గౌరవం అండి! అసలు క్రైస్తవ సమాధికి ఉన్న గౌరవం ప్రపంచంలో ఎవరికి లేదు తెలుసా మీకు? క్రైస్తవ సమాధికి ఉన్న గౌరవం ప్రపంచంలో ఎవరికి లేదు. ఈరోజు ఒక పిఎం గారు చచ్చిపోయిన, ఒక రాజు గారు చచ్చినా ఎవరికి లేదు ఈ గౌరవం. క్రైస్తవుడు చచ్చిపోతే వాడు పేదోడే, గుడిసెలో ఉన్నాడు. కానీ అతడు చచ్చిపోతే అందరూ వచ్చి చక్కగా స్నానం చేయించరా, రే స్నానం తీసుకురా, రే వేడి నీళ్ళు తీసుకురా, స్నానం చేసి శుభ్రంగా స్నానం చేయించేసి సబ్బెట్టి శుభ్రంగా రుద్ది చక్కగా స్నానం చేయించిన తర్వాత ఏం చేస్తున్నారు? తెల్లటి వస్త్రాలు, మంచి వస్త్రాలు తొడిగేసి ఆ పెట్టిలో పెట్టేసి మంచిగా పౌడర్ కొట్టి, సెంటు కొట్టి, మళ్ళీ ఆ క్లాత్ను డెకరేషన్ చేసి చక్కగా మోసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత గౌరవం రా నాయన! చచ్చిన శవానికి ఎంత గౌరవం ఇచ్చారు. ప్రపంచంలో ఎవరికి ఇచ్చారు ఈ గౌరవం చెప్పండి మీరు? ఒక పెళ్లి చేసినట్టు చేస్తున్నారు చావుని. ఎందుకు చేస్తారు తెలుసా? మనోడు తిరిగి బతుకుతాడు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనోడు తిరిగి బతకపోతే పెట్టేందుకు? ఇప్పుడు వాడు తిరిగి బతకడానికి పెట్టేందుకు? స్నానం ఎందుకు? మరి పని లేక పొయ్యోడు పోతాడుగా. స్నానం ఎందుకు? సబ్బు ఎందుకు? సెంట్ ఎందుకు? పౌడర్ ఎందుకు? అంటే మనోడు బ్రతుకుతాడని నమ్మకం. ఎంత చక్కగా ఆ సమాధి కార్యక్రమం చేస్తా ఊరేగించుకుంటా అద్దిరిపోయింది. మా నాన్నగారు చనిపోయిన విషయం నాకు గుర్తొస్తుంది. క్రైస్తవ నిరీక్షణ 2005లో చచ్చిపోయాడు మా నాన్న జక్రయ్య.
కారం చేయడం. 2005లో చనిపోతే ఒక 400-500 మంది వచ్చారు అందరూ చూడటానికి. నేను ఇంట్లో ఉండి ఏడుస్తా ఉన్నా. అప్పుడు కుర్రోని కదా, మా నాన్నకి నాకు చాలా ఆప్యాయత, చాలా మేము సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇక నేను ఏడుస్తా ఉన్నాను. చాలామంది చూడటానికి వచ్చారు. అప్పుడు ఇంట్లో ఉన్నాను. పాస్టర్లు కూడా చాలామంది వచ్చారు. ఒరే ఐజీ గారు నాన్నగారు చచ్చిపోయారా, మరి ఇప్పుడు వాక్యం ఎవరు చెబుతారా అనుకుంటున్నారు లోపల బయట ఉండేవాళ్ళు. నాకు వినపడింది, ఒరి ఈ టైంలో వేరేవాడికి టైం ఇస్తే సరిగ్గా వాక్యం చెప్పర్రా, వచ్చినోడికి ఎట్టని సువార్త చెప్పాలి, సచ్చినోడు చచ్చేలో ఉన్నవాడు సంగతి తేలుద్దాం. ముందు 400-500 మంది వచ్చి కూర్చున్నారు, వచ్చారు చూడటానికి. ఆయన చనిపోయినా ఎడిదిరిగి అక్కడికి వెళ్తాడు దేవుడి దగ్గర, తర్వాత అతని సంగతి చూద్దాం, ముందు వచ్చినోడి సంగతి చూద్దాం అని చెప్పి ఎవరు వాక్యం చెప్తారంటే వెంటనే ఏడ్చుకుంటూ వచ్చి నేనే వాక్యం చెప్తానన్నా. వాళ్ళకి అర్థం కాదు. ఓరి నాయన ఇప్పుడు దాకా ఏడుస్తున్నాడు కదా మళ్ళీ వాక్యం చెప్తాను అంటాడురా అంటే నా ఉద్దేశం ఏంటి? పోయిన ఆయన పోయాడు, ఎడిదిరిగి రాడు, కానీ ఉన్న 400 మంది సంగతి తేల్చాలిగా, వీళ్ళకి సువార్త చెప్పాలిగా. మళ్ళీ వేరేవాడికి ఇస్తాడు సరిగ్గా చెప్పకపోతే వచ్చిన అవకాశం పోగొడితేట సచిన్ దగ్గర కూడా అవకాశం పోగొట్టే లేదు. కాబట్టి దిట్టంగా వాక్యం చెప్పేశాం, అయిపోయింది. తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చాం, ట్రాక్టర్ మీద పెట్టాం, మంచి మేళం, అదిరిపోయే మేళం పెట్టి ఊరేగించుకుంటూ ట్రాక్టర్ మీద తీసుకెళ్తే ఊరు మొత్తం తిప్పే కారం చెడు వీధుల్లో తిప్పుతుంటే వీధి దగ్గర ఆపటం, ఆపినప్పుడల్లా చూడటానికి ఒక 100 మంది వచ్చేవాడు. మళ్ళీ అక్కడ ఆఫీస్ వారు చెప్పటం, సచినా వదిలేదు లేదు, పెట్టి వదిలేదు లేదు, ఏదో వదిలేదు లేదా. ఊర్లో చెప్పుకుంటా ఆడ సెంటర్ దగ్గర ఆపితే అరే చక్కెర అంటారా, మా నాన్న అందరూ తెలుసు. ఊరు మొత్తానికి గుంపులు వచ్చేవాడు సెంటర్ చూడటానికి, బాడీ చూడటానికి వస్తే మనకి ఇదే సందురు అని చెప్పి వాకింగ్ చెప్పేటి. ఊరు మొత్తం పెట్టింది తిప్పటం, మేళం పెట్టి. సరే అంతటితో వదిలేమా, మళ్ళీ అక్కడ సమాధి తోట దగ్గర తీసుకెళ్ళాం. ఆడికి వెళ్ళగానే పెద్ద బోర్డు ఎంట్రన్స్లో, రేయ్ నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. సమాధి తోటలో బోర్డు, లోపలికి వెళ్ళిన అందరూ బోర్డు చదువుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ సమాధి దగ్గర వాక్యం. అంటే ఏంటంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు చచ్చిపోతే అడుక్కునేవాడు చచ్చిపోయిన మినిస్టర్ కూడా అలా జరగదు ఇక్కడ భూమి మీద. అదొక క్రైస్తవుడికే జరిగింది 250 దేశాల్లో. కారణం ఏంటంటే క్రైస్తవుడు అనేవాడు ఎవడు? వీడు నిరీక్షణ కలిగినోడు, వీడు మళ్ళీ బ్రతికేవాడు, వీడికి లైఫ్ ఉంది. తాత్కాలికంగా చచ్చినా, పెట్లో పెట్టినా, గుంటలో పెట్టినా, మట్టిలో కలిసిపోయినా మనోడు పులి మళ్ళీ నిగుస్తాడు, నో ప్రాబ్లం. దేవునికి స్తోత్ర. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. కొంతమంది ఎందుకు కాల్ చేస్తారు, ఎవరి దారినోడు వెళ్ళిపోతారు, పూర్తి చేస్తారు, ఎవరి దారినోడు వెళ్ళిపోతారు, ఇంకెవరు పట్టించుకోరు. కానీ క్రైస్తవుడికి అట్ట కాదు. ఇతనికి ఒక నమ్మకం, మళ్ళీ ఈ వ్యక్తి బ్రతుకుతాడు. ఎందుకంటే దేవుడు మంచి భవిష్యత్తు దాచిపెట్టాడు క్రైస్తవుడికి. ఈ లోకంలో నువ్వు రక్షణ పొంది కానీ చనిపోయావా దిగులేదు నీకు. బ్రతుకున్నవాడి సంగతి రేపు చెప్తాను అనుకోండి, బ్రతుకుంటే రాకడు వస్తే మన సంగతి ఏందో రేపు చెప్తాను. ముందు అసలు ఏ పార్ట్ అవ్వాలిగా. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వెంటనే ఏమైందంటే ఈ వ్యక్తిని సమాధిలో పెట్టి మనం వెళ్ళిపోయినా ఆ వ్యక్తి వెంటనే కళ్ళు తెరుచుకుంటాడు. ఆత్మలు అతనికి అర్థమైంది, 7th సెన్స్ పనిచేస్తుంది. వెంటనే దేవదూతులు వచ్చి బ్రహ్మాండంగా అతను ఊరేగించుకుని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది దానికి, ఎంత బాగుందిరా నా లైఫ్, ఎంతమంది దేవదూతలు నన్ను గౌరవించటం ఏంట్రా. ఈ ప్రపంచంలో ఎవరి కోసం రారు, నా కోసం వచ్చారు. నిజంగా యేసు ప్రభు నమ్మటం వల్ల ఇప్పుడు అర్థమైంది నాకు. బాప్తీసం తీసుకొని చస్తే దాని లెక్కేంటో ఇప్పుడు తెలుస్తుందని చచ్చినోడికి తెలిసింది, బతికినోడికి ఏం తెలిసింది? బతికినోడికి కొన్ని విషయాలు కనిపిస్తాయి, కొన్ని విషయాలు కనిపించవు. చస్తేనే అన్ని కనిపిస్తాయి. అప్పుడే నువ్వు అర్థం చేసుకునే ఆ సీను, ఆ సెన్స్ నీకు వచ్చింది. బ్రతికున్నప్పుడు ఈ బాడీలో కొన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మరణంలో అర్థం చేసుకుంటాం అన్ని విషయాలు. అర్థమైందా? కనుక ఒకటి, దేవదూతలు వచ్చి చక్కగా శవాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఆత్మని, శవాన్ని ఇక్కడ సమాధిలో పెడతాం కానీ ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు. ఓ పని అయిపోయింది, ఓకేనా. తర్వాత రెండవది, ఈ క్రైస్తవ నిరీక్షణలో ఉన్న రెండో విషయం ఏంటంటే ఈ దేవదూతలు చక్కగా పాటలు పాడుకుంటా ఆకాశ వీధుల్లో ఊరేగించుకుంటా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే పరదేశు అనే ఒక స్థలంలో ఆత్మను అక్కడ వదిలేసి దేవదూతలు వెళ్ళిపోతారు. అంటే 24 గంటల్లో యేసు ప్రభు నమ్ముకుని చనిపోయిన మొత్తాన్ని తీసుకెళ్తానికి ఒక టీం రెడీగా ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలకు రకరకాల డ్యూటీలు ఉంటాయి. చచ్చిపోయిన తీసుకెళ్లే దేవదూతలు వేరు, ప్రార్థన ఆలకించే దేవదూతలు వేరు, వర్తమానం తీసుకొచ్చే దేవదూతలు వేరు, కాపలా ఉండే దేవదూతలు వేరు, యుద్ధాలు చేసే దేవదూతలు వేరు, మరి సైతాను శోధన జయించే దేవదూతలు వేరు. అంటే పరలోకములో కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. ఒక్కొక్క దేవదూతలు కొన్ని కోట్ల మంది సపరేట్ టీములు ఉంటాయి. అంటే మానవ జాతికి కాపలా ఉండటానికి ఒక టీం ఉంటారు, దేవుని బిడ్డల కాపలా ఉండటానికి.
అలాగే యుద్ధాలు వచ్చినప్పుడు యుద్ధాలు చేసేవాడు సపరేట్గా ఉంటారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలకు ఇచ్చి నీకు జవాబు తీసుకొచ్చేవాడు సపరేట్ దూతలు ఉంటారు. అట్లాగే దేవుని బిడ్డలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వారి ఆత్మను గౌరవించుకోవటానికి, ఆత్మను తీసుకెళ్ళటానికి సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చనిపోయినా ఎక్కడ చచ్చిపోయినా ఇమీడియట్గా వచ్చి ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు. అదేం బ్రతికున్నా మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, పొలనోడు చచ్చిపోయాడురా, పాప మా అన్న పోయాడురా, మా తమ్ముడు పోయాడురా అనుకుంటాం. కానీ భవిష్యత్తు ఏంటనేది మనకు అర్థం కావట్లా. కనుక ఈ అంచె దినాల్లో ప్రియులారా, ప్రతి వ్యక్తి బ్రతికుండగానే ఈ నిరీక్షణ నీకు రావాలి. రక్షణ వస్తేనే నిరీక్షణ వచ్చింది. రక్షణ లేకపోతే నిరీక్షణ ఉండదు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణలు ఏంటంటే, ఒకటే దేవదూతలు వచ్చేసరి పని అయిపోయింది, తీసుకెళ్లారు. రెండవది ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తారంటే పరదేశు అనే స్థలానికి తీసుకెళ్లి వదిలేస్తారు మొత్తాన్ని. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2026 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది అయితే యేసుప్రభు నమ్ముకుని చచ్చిపోయారో మొత్తం అక్కడే ఉన్నారు. ఒక్కడు కూడా ఎవడు మిస్ అవ్వలా. ఎక్కడికి వెళ్ళా, వాడు చచ్చిపోయాడులే ఇంక లేడులే అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఒక్క వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళడం. వాళ్ళు చిన్నపిల్లగా చనిపోయిన, విశ్వాసులు చచ్చిపోయినా, సేవకులు చచ్చిపోయినా, మిషనరీలు చనిపోయినా, అపోస్తులు చనిపోయినా మొత్తం ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఈ దేవదూతలు తీసుకెళ్ళి అక్కడ పరదేశంలో వదిలిపెట్టి టాటా మళ్ళీ వస్తాం ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడో నుంచి వదిలేసి వెళ్ళిపోతారు. కనుక ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఆ పరదేశంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా. మన ఇంట్లో ఎవడని చచ్చిపోతే బాధపడాల్సిన పని కూడా లేదు, మర్చిపోవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు ఉండాలనుకోవచ్చు. ఒక వ్యక్తిని మనం అమెరికా పంపించామనుకోండి, బాధపడంగా, మర్చిపోంగా, ఎప్పుడొకప్పుడు వస్తాడు అనుకుంటాంగా. అంతే. యేసు ప్రభు నమ్ముకుని చచ్చిపోయినాడు గురించి బాధపడే పని లేదు. ఒకవేళ కాకపోతే శారీరకంగా మనం చూడం కాబట్టి కొంచెం ఏడుస్తాం. ఎందుకంటే మళ్ళీ మన కంటికి కనపట్టలేదు కాబట్టి, ఆయన లేని లోటు ఉండిద్ది కాబట్టి ఏడుస్తాం. ఏడవటం కూడా తప్పు లేదు, ఏడుస్తాం. కానీ లోపల మనసులో నిరీక్షణ ఉండిద్ది. బయటకు ఒకవేళ మనం ఏడ్చినా తప్పు లేదు, కానీ లోపల మనకు నమ్మకం ఉండిద్ది, నిరీక్షణ ఉండిద్ది. ఇదిగో మా తమ్ముడు వెళ్ళిపోయాడు, లేకపోతే ఇదిగో మా ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడు, ఈ వ్యక్తిని దేవతతో తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది. తీసుకెళ్ళి ఎక్కడ వెళ్ళి వదిలేరు? పరదేశం అనే స్థలంలో వదిలేరు. మరి పరదేశంలో కోట్ల మంది బ్రహ్మాండంగా ఉన్నారు, మనకంటే సూపర్గా ఉంటారు అక్కడ. ఇంకేంటి, ఈ లోకంలో ఉండగా నువ్వు రక్షణ పొందితేనే సరి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది నీకు పనిచేయదు ఈ బడి. కనుక వీళ్ళందరం తీసుకెళ్ళి ఆ పరదేశంలో వదిలేసి వస్తారు. ఈ చనిపోయిన వాళ్ళు పరదేశంలో ఉంటారని మనకు ఎలా తెలుసు చెప్పండి? ఎలా తెలుసు? యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాటలో క్లియర్గా చెప్పాడు. అక్కడ 2 దొంగలు ఉన్నారు. ఒకడు రక్షణ పొంది చచ్చిపోయాడు, ఒకడేమో రక్షణ పొందకుండా చచ్చిపోయాడు. కరెక్టేనా? యేసు ప్రభు ప్రక్కనే అటో ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు 6 అవర్స్ 6 గంటలు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాల కాలంలో ఎక్కువసేపు ఉంది వీళ్ళిద్దరి మధ్యలోనే. యేసు ప్రభు లైఫ్లో ఎక్కువసేపు ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాడు. 6 అవర్స్ అటొకడు ఇటొకడు 6 గంటల టైం స్పెండ్ చేశాడు. ఈ 6 గంటల్లో ఒకడు బాగుపడ్డాడు, చివరికి ఒకడు బాగుపడలా. ఈ రక్షణ పొందినోడు యేసు ప్రభుని బతిలాడుకున్నాడు. అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు సీక్రెట్ బయట పెట్టాడు. పరదేశం ఓపెనింగ్ జరిగింది అక్కడ, పరదేశం రిలీజ్ అయింది అక్కడ. అప్పుడు చెప్పాడు, నీవు రక్షణ పొంది చనిపోతున్నావు కాబట్టి, నన్ను నమ్ముకొని చనిపోతున్నావు కనుక వెరీ గుడ్, నువ్వు పులివే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. నన్ను నమ్మకొని చస్తే వాడు దరిద్రుడు, వాడికి లైఫ్ లేదు. ఎక్కడ చస్తాడు, చచ్చినా అక్కడ చేసేది ఏం లేదు. కానీ నువ్వు చివరి క్షణాల్లోనైనా నన్ను నమ్ముకున్నావు కాబట్టి, క్షమాపణ కోరుకున్నావు కనుక, నేను రక్షకుడిని తెలుసుకున్నావు కనుక, ఇదిగో ఈ క్రైస్తవ నిరీక్షణ నీకు ఇస్తున్నా, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఆ రోజు నుంచి పరదేశం రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసు ప్రభు నమ్ముకున్న మొత్తం ఆడికి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారో, మన ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, మన మిషనరీలు ఎంతమంది ఉన్నారు, మన ఇంట్లో చనిపోయిన చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు. రేపు వెళ్తే మొత్తం బయటకు వస్తారు. ఎవడు ఎక్కడికి వెళ్ళడం, మట్టిలో కలిసిపోయారు అనుకోక అక్కడ పిచ్చి మాటలు. పరదేశులు అందరూ ప్రశాంతంగా ఉన్నారన్నమాట. మనం ఎట్లా ఇప్పుడు 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నామో, వాళ్ళు కూడా పరదేశంలో ఉండి కొన్ని కోట్ల మంది అక్కడ ఉండి చాలా సరదాగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండి, రాకడ ఎప్పుడు వచ్చిద్దిరా, నేను కూడా బయటకు రావాలి, మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలా, భూమి మీద అక్కడ వాళ్ళని పలకరించాలా. వాళ్ళకి అన్నీ తెలుసు. అక్కడికి వెళ్ళినాక భూమి మీద మా వాడు ఉన్నాడు, మా భార్య ఉంది, లేక భర్త ఉన్నాడు, లేక పిల్లలు, వాళ్ళ పలకరించాలా, మళ్ళీ నేను ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు నాకు రాకడ వచ్చిద్దా అని వాళ్ళు కూడా మనలాగా ఎదురు చూస్తుంటారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, మొదటిది
చనిపోయిన వెంటనే ఒకటి దేవదూతలు తీసుకెళ్తున్నారు, ఓ పని అయిపోయింది, హ్యాపీ. రెండవది ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు వీళ్ళు? పరదేశు అనే స్థలానికి తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోయారు. ప్రతి నిమిషం కొన్ని వేల మంది చచ్చిపోతారండి, తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు. వాళ్ళకి 24 గంటలు అదే డ్యూటీ. చనిపోవటం, తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి రావడం, చనిపోవటం, తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి రావడం, ఇదే డ్యూటీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరదేశంలోకి వెళ్ళిపోతున్నారు, కోట్ల మంది అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నెమ్మదిగా ఉండి రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఎట్లా బ్రతికుండి రాకడ కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళు కూడా అక్కడ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చనిపోయినాక నువ్వు పరదేశికి వెళ్ళాలంటే, దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్లాలంటే, దేవుడు నీ కోసం దాచిపెట్టిన భవిష్యత్తు నీకు రావాలంటే నువ్వు బ్రతికుండగా రక్షణ పొందాలి. అది ఇప్పుడు చనిపోయినాక ఎవడేమి సాధించేది లేదు. బ్రతికుండగానే ఈ సువార్త సభలు పెట్టేది అందుకే. బ్రతికుండగా నీకు రాకడ గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు ముందు రక్షణ పొంది బాప్తీసం తీసుకొని జీవితాన్ని మార్చుకొని అలవాట్లు మార్చుకొని ఉంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చనిపోయిన తర్వాత ఆ లెవెల్లోకి నువ్వు వెళ్ళటానికే నీకు ప్రిపరేషన్ ఇస్తున్నావు కనుక. రెండోది పరదేశం అయిపోయింది కదా. వీళ్ళు రెండవ రాకడ వచ్చేంత వరకు అక్కడ ఉంటారు. ఎవరు ఎప్పుడు చచ్చిపోయినా సరే, 2000 సంవత్సరాల నుంచి చనిపోయినాడు అక్కడ ఉన్నారు, 1000 సంవత్సరాల నుంచి చనిపోయినాడు అక్కడ ఉన్నారు, 500 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు, పోయిన సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు, మొత్తం వెనకైనా ముందైనా సరే మొత్తం అక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళా ఒక్క వ్యక్తి కూడా కనిపించుకుని పోడు. మొత్తం పరదేశంలో ఉండి రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటి? సరే, ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంది? పరదేశంలో ఉంటారు కదా. రేపు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, గుర్తుంచుకోండి, ఆయన పరలోకం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒకేసారి మధ్యాకాశానికి రాడు. దారిలో ఒక స్టాపింగ్ ఉంది, పరదేశి దగ్గర ఆగుతాడు. ఇప్పుడు పరలోకం నుంచి బయలుదేరి వస్తాడు, మధ్యాకాశానికి వచ్చినాక మనల్ని పిలుస్తాడు. మన గొడవ తర్వాత రేపు చూద్దాం. ముందు ఈ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తారు. అక్కడికి వచ్చేటప్పుడు పరదేశు అనే స్థలానికి వస్తాడు. ఆడ కొన్ని 100 కోట్ల మంది ఉంటారు. అక్కడికి వచ్చి ఆర్భటించి భూ అని పోరుతాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో పరదేశంలో నుంచి బయలుదేరి ఈ మధ్యాకాశానికి వచ్చే దారిలో ఆ పరదేశ్ అంటే మూడవ ఆకాశం, అక్కడ ఆగి బోర ఊతాడు. ఇక చూసుకోండి, ఆ బోర ఊదిన వెంటనే ఈ 2000 సంవత్సరాల్లో ఎంతమంది అయితే చచ్చిపోయి అక్కడికి వెళ్ళారో, ఎంతమంది అయితే దేవదూతలు అక్కడ వదిలేసి వచ్చారో, మొత్తం ఒక్క దెబ్బతో బయటకు వచ్చేస్తారండి. కొన్ని 100 కోట్ల మంది, 1000 కోట్ల మంది బోర ఊదిన వెంటనే బయటకు వచ్చేస్తారు. పరదేశు ఖాళీ అయిపోయింది. ఇక చూసుకో, పదరా టైం అయింది, టైం అయింది, పద 500 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను, టైం అయిపోయింది నాకు. 100 సంవత్సరం నుంచి నేను ఎదురు చూస్తున్నాను, ఆగురా. 10 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను రా, నా టైం అయిపోయింది, నేను ఉన్నాను. మొత్తం జెండా మొత్తం బయటకు వచ్చేస్తారు. బలోమని బయటకు వస్తే కొన్ని 100,000 కోట్ల మంది ఒకే దెబ్బతో బయటకు వస్తారు. దేవునికి స్తోత్ర. పరదేశంలో మొత్తం బయటకు వస్తారు, ఎక్కడికి వెళ్ళరు. ఈ మాట బైబిల్లో క్లియర్గా ఉంది. ఏమో తెలుసిన? యోహాను సువార్త 5:25, 5:28, 29 వచనాల్లో ఉంది. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చును. దీనికి మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఒక కాలం వస్తుంది, ఆ టైములో మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దాన్ని వింటారు, మొత్తం బయటకు వచ్చేస్తారు. 2000 సంవత్సరాలప్పుడు చచ్చిపోవాలి ఉన్నారు అక్కడ, తెలుసా? అప్పటి నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు విశ్రాంతిలో. 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయారు, 100 సంవత్సరాలు చచ్చిపోయినాడు అంటే ప్రతిరోజు చచ్చిపోతానన్నారుగా. చనిపోవడం మొత్తం అక్కడే ఉన్నారు. కొన్ని 1000 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు బోరవోదుగానే మొత్తం బయటకు వచ్చేసి, ప్రభువా చచ్చిపోయామో, దేవదూతలు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చారు, తర్వాత మమ్మల్ని పరదేశంలో పెట్టేశారు, ఇప్పుడే నువ్వు బయటకు తీసుకొచ్చావు, నీకు వందనాలయ్యా, అయ్యా నీ స్తోత్రం అయ్యా. ఇన్ని సంవత్సరాల క్రితం చచ్చిపోయినా కానీ, నా శరీరం మట్టిలో కలిసిపోయినా కానీ నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానయ్యా, హ్యాపీగా ఉన్నానయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చి బోర ఊదేసరికి మళ్ళీ నాకు జీవం వచ్చింది, మళ్ళీ నేను బ్రతికొచ్చానని చెప్పి అందరూ బ్రతికి బయటకు వచ్చేస్తారు. ఎంత ఆనందం అంటే, బ్రతికి బయటకు వచ్చి, ప్రభా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, రక్షణ పొందటం వల్ల ఎంత మేలైంది నాకు. అక్కడ పాపాలు ఒప్పుకొని చచ్చిపోవటం వల్ల, బాప్తీసం తీసుకొని చావటం వల్ల, ఆదివారం ఆరాధన చేసి నేను చచ్చిపోయినందువల్ల, నీ బలలో పాల్గొన్నందువల్ల ఇప్పుడు నేను ఇన్ని 100 సంవత్సరాలైనా కూడా మళ్ళీ బ్రతికొచ్చే ఛాన్స్ వచ్చింది నాకని ఒక్కొక్కరు బ్రతికొచ్చి ఎంత చక్కగా ఏడుస్తారో అంటే ఆనందం తట్టుకోలేక ఆనంద బాష్పాలు రాలుస్తూ
యేసు ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు నిజంగా దేవుడు అయ్యా, రక్షకుడు అయ్యా, చనిపోయినోడిని మళ్ళీ బ్రతికిచ్చావయ్యా, కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ మమ్మల్ని మర్చిపోకుండా మళ్ళీ నువ్వు లెవెల్లోకి తీసుకొచ్చావు, ట్రాక్ మీదకి తీసుకొచ్చావు అని వాళ్ళందరూ సంతోషంగా ప్రభు దగ్గరికి వస్తే ఎంత ఆనందమో దేవుని స్తోత్రం. అప్పుడు ఈ పరదేశంలో ఉన్న వాళ్ళంతా బ్రతికి బయటకు వచ్చి యేసుక్రీస్తు యొక్క ముఖ దర్శనం చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్, నెక్స్ట్ పాయింట్, ముఖ దర్శనము చేయుట. ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. అరగంట పట్టింది అది, నేను చెప్పలేదు, సింపుల్ చెప్తా. ముఖ దర్శనం చేయటం అంటే ఏందో తెలుసా? బైబిల్లో ఉంది, నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఇంకో చోట యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని ఉంది. ఇంతకు అసలు ముఖ దర్శనం అంటే ఏంటి? ఈ చనిపోయిన మొత్తం బ్రతికి ఒక్కసారి ప్రభు ముఖం చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్టుంది తెలిసిన, వారి యొక్క సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఎలా ఉండిద్దంటే, ఒక 100 సంవత్సరాలు మనం జీవితాంతం సంతోషంగా ఉంటే ఎంత తృప్తిగా ఉండిద్దో ఆయన ముఖం ఒక్కసారి చూస్తే అలాగుండిద్ది. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటే ఎలా ఫీల్ అవుతాడో, యేసు ప్రభు ముఖం ఒక్క క్షణం నువ్వు చూస్తే 100 సంవత్సరాల్లో లేనంత ఆనందం నీకు కలిగింది. ఆయన ముఖ దర్శనములో అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఆయన ముఖం చూస్తే అంత హ్యాపీనెస్, అంత సాటిస్ఫాక్షన్, అంత అనుభూతి కలిగిద్ది అన్నమాట. కాబట్టి పరదేశంలోంచి అందరూ బయటకు వస్తారు, వచ్చి ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. అంటే చాలా హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్మెంట్ ఉండేది అన్నమాట. మామూలు ఎంజాయ్మెంట్ కాదు, ఆనందం తట్టుకోలేక తబ్బిబ్బైపోతుంటారు. అప్పుడు అంటారు, ప్రభువా మరి భూలోకానికి వెళ్ళొద్దామా? అక్కడ మా వాళ్ళు ఉన్నారే, వెళ్ళొద్దాం, నిడమనులు వెళ్ళొద్దామా, విజయవాడ వెళ్ళొద్దామా, అక్కడ మా వాడు ఉన్నాడే, ప్రభు అక్కడికి వెళ్దామా, తీసుకెళ్తావా అంటారు. అప్పుడు ప్రభు అంటారు, ఓరి నాయన, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే దియ్యాలనుకుంటారా వాళ్ళు? మీరు వెళ్ళారనుకో వాళ్ళు చచ్చిపోతారా నాయన. ఇప్పుడు మిమ్మల్ని నేను భూమి మీదకి తీసుకెళ్ళాను, వాళ్ళు చచ్చిపోతారు. మరి ఎట్ట ప్రభా మమ్మల్ని తీసుకెళ్ళేది ఎట్ట నువ్వు? ఉదాహరణకి సచ్చినుడిగా నిజంగా బ్రతికొస్తే బతికున్నాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నిడమానూరు సమాధుల తోటల నుంచి ఒకడు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఎవడో ఒకడు చెప్పాడు అడుగు సమాధుల నుంచి వచ్చాడని చెప్పాడు అనుకోండి, మీరందరూ నన్ను వదిలి వెళ్ళిపోతాను, నేను ఒక్కడే ఉంటాను. ఇట్లా సచ్చినుడు బయటకు వచ్చి మనలో వచ్చాడంటే మనం మొత్తం ఒకడి మీద ఒకటి పడిపోతాం. అందుకే వాళ్ళు కూడా రావట్లేదు, లేదు మనం తట్టుకోలేదని. రేపేమైందంటే, ప్రభా మనం భూలోకానికి వెళ్దామా, అక్కడ మా వాళ్ళు ఉన్నారు చూసొద్దామంటే యేసు ప్రభు చెప్తాడు, అట్ట వెళ్ళకూడదు నాన్న, మీరు పరదేశంలో ఉన్నారు, ఓకే, మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాం, ఓకే, తర్వాత మీకు ముఖ దర్శనం చూపించాను, ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని భూమి మీదకి తీసుకెళ్లాలంటే నేనేం చేయాలంటే మీకు కొత్త శరీరాన్ని ఇచ్చి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మీరు ఆత్మరూపంలో ఉన్నారు, ఎందుకంటే మీ శరీరం అక్కడ మట్టిలో కలిసిపోయింది కదా. కాబట్టి మీ ఆత్మరూపంలో ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే దెయ్యాలనుకుంటారు, శక్తులు అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తాను, ఇప్పుడు మీకు కొత్త శరీరం ఇచ్చి తీసుకెళ్తాను. అసలు ఎంత అద్భుతం అంటే ప్రియులారా, ఆ పరదేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ముఖ దర్శనం అంతా చేసుకున్నాక, హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత, ఆనందించినాక, ఆరాధన అయిపోయినాక, అప్పుడు అందరికీ కొత్త శరీరం ఇస్తాడు దేవుడు మన ఆత్మకి. ఈ శరీరంతో పని లేదు. ఆ కొత్త శరీరం నీకు వచ్చిందంటే అది లోపం లేనటువంటి శరీరం ఇస్తాడు నీకు. దాన్ని అక్షయ శరీరం అంటారు. అక్షయ శరీరం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42లో ఉండిద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42లో క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అప్పుడు జరిగిద్ది అది. క్షయమైనదిగా విత్తబడిద్ది, అక్షయమైనదిగా లేపబడును. అంటే మనం పరదేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు హ్యాపీగా ఉంటాం, ఆయన ముఖ దర్శనం చేసుకుంటాం, అసలు ఆనందం తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు మనల్ని భూమి మీదకు తీసుకొస్తే మనం భయపడిపోతాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడతారు, కాబట్టి దెయ్యాలను శక్తులను అనుకుంటారు కనుక ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చేటప్పుడు అక్కడ చచ్చిపోయిన తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి కొత్త శరీరాన్ని ఇచ్చి తీసుకొస్తాడు, కొత్త శరీరం అమరుస్తాడు. అంటే నీ ఆత్మకు ఈ పాత శరీరం పోయింది, కొత్త శరీరం వచ్చింది. ఆ కొత్త శరీరం వచ్చిందంటే ఇంకా లోపం లేదు, దానికి ఆడ మగ నపుంసకుడు అని భేదం ఉండదు, లింగ భేదం లేదు. ఎందుకంటే మట్టి శరీరంతో ఉన్నప్పుడు నువ్వు ఆడదానివి, నువ్వు మగోడివి, నువ్వు నపుంసకుడివి. అది నీ శరీరాన్ని బట్టి మట్టి శరీరం. కానీ ఆత్మకి స్త్రీ ఆత్మ, పురుషాత్మ, ముసలాత్మ, కుర్రాత్మ ఇవన్నీ ఉండవు. ఆత్మకు లింగ భేదం లేదు, ఆత్మకు రంగు భేదం లేదు, ఆత్మకు వయసు భేదం లేదు. గుర్తుపెట్టుకో, ఆత్మకి ఇవన్నీ ఉండవు. ఈ ఆత్మ ఏం చేసిందంటే బయటకు వచ్చింది, ప్రభుని చూశారు, ఓకే, ఇప్పుడు దేవుడు వాళ్ళకి కొత్త శరీరం ఇస్తాడు.
అంటే ఇక లోపం లేని శరీరం. ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు, అక్కడ కళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. కొత్త శరీరం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వ్యక్తి పాపం కుంటోడు, రేపు అక్కడ ఉండడు. ఈ వ్యక్తి గూనోడు, ఈ వ్యక్తి పొట్టిది, ఆ వ్యక్తి కర్రోడు, రేపు అట్లా ఉండాల్సిన అవసరం ఉండదు. రేపు ఆత్మకు దేవుడు కొత్త శరీరాన్ని సెట్ చేస్తాడు. ఆత్మ కొత్త శరీరాన్ని ధరించుకునిది. ఆ కొత్త శరీరంలో ఈ వ్యక్తి వికలాంగుడుగా ఉన్నాడే, ఈ వ్యక్తి పొట్టిదిగుందే, ఆ వ్యక్తి లావుగున్నాడే, ఈ వ్యక్తి ముసలిది, ఇవన్నీ ఉండవు. మనుషులు దేవదూతలను పోలి ఉందురు. దేవునికి స్తోత్రం. ఈ విషయం ఒకసారి యేసు ప్రభుని అడిగారు సద్దోకాయలు. ఏమండి, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారని మీరు చెప్తున్నారు కదా, పునరుద్ధానమందు బ్రతుకుతామని చెప్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళుగా ఉంటారా, మగోళ్ళుగా ఉంటారా, మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయా ఏంటంటే పెచ్చోళ్ళారు? ఎవడురా మీకు చెప్పింది? ఆడోళ్ళు ఏంట్రా, మగోళ్ళు ఏంట్రా, పెళ్ళిళ్ళు ఏంట్రా? చచ్చినాక ఎన్నుండో, చచ్చినాక మనుషులకి కొత్త శరీరం వచ్చింది. కొత్త శరీరం వచ్చినాక మనుషులు దేవదూతలను పోలి ఉంటారు అని యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే సద్దోకాయలు ఆ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చనిపోయినాక బ్రతుకుతారని మీరు చెప్తున్నారు కదా, మరి బ్రతికినప్పుడు మళ్ళీ స్త్రీ స్త్రీగానే ఉండిద్దా, పురుషుడు పురుషుడుగానే ఉంటాడా, ముసలోళ్ళు ముసలోళ్ళుగానే ఉంటారా, లేకపోతే నపౌంసకులుగానే ఉంటారా, మళ్ళీ పెళ్ళిళ్ళు జరుగుతాయా, ఏంటి వ్యవహారం అంటే? మళ్ళీ పెళ్ళిళ్ళు ఉండవు, లేకపోతే స్త్రీ పురుషులు భేదం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది. ఈ లింగ భేదం, రంగు భేదం, వయసు భేదం ఇదంతా ఏంటిది? అది శరీరం. ఆత్మ అక్కడ ఉంది పరదేశంలో. ఇప్పుడు ఆత్మను బయటకు తీసుకొచ్చాం. దానికి ఇప్పుడు ఏం చేస్తాం? కొత్త శరీరం ఇస్తాం. అంటే ఈ షర్టు చిరిగిపోయింది, కొత్త షర్ట్ వేస్తున్నాం అంతే. ఇప్పుడు ఈ పాత షర్ట్ పోయింది సార్, కొత్త షర్ట్ వేస్తున్నాం. ఈ శరీరం పోయింది, దీని గొడవ వదిలేయి, ఇప్పుడు కొత్త శరీరం ఇస్తాం. మళ్ళీ ఈసారి ఇచ్చే శరీరం అక్షయ శరీరం. అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నా కూడా మళ్ళీ చచ్చేది లేదు, మళ్ళీ మట్టిలోకి పోయేది లేదు. లోపము లేనటువంటి శరీరాన్ని ఇస్తాం. ఆ విధంగా పరదేశంలోంచి బయటకు రావాలి. తర్వాత ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త శరీరం ఇస్తే ఎంత బాగుండిద్దో కదా. ఇప్పుడు కాలుతో నడవలేని వాళ్ళు ఉన్నారు, భూమి మీద పాక్కుంటూ నడిచేవాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కుష్టివ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు, పక్షివాయువు కలిగిన వాళ్ళు ఉన్నారు, మరి భయంకరమైనటువంటి పొట్టోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ రేపు కొత్త శరీరం వస్తే ఆగుతారా? ఎంత ఆనందం అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగ అనిపించినా రేపు కొత్త శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు, లోపము లేనటువంటి ఆ శరీరాన్ని ప్రభు వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఈ ఆత్మ ఆ శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఒక కొత్త షర్ట్ వేసుకున్నట్టుగానే వాళ్ళంతా పరదేశం నుంచి బయటకు వచ్చి శరీరాన్ని ధరించుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు ప్రభు, ఇప్పుడు మనం భూమి మీదకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవడు భయపడ్డాం, ఇప్పుడు ఎవడు అపార్థం చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకోవచ్చు, ఫోటో దిగవచ్చు, మిమ్మల్ని పలకరించవచ్చు. ఇంతకుముందు అంటే మీరు ఆత్మతో ఉన్నారు కనుక వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు. ఇప్పుడు ఆత్మకి ఏం చేస్తున్నాను? నేను శరీరాన్ని తొడుగుతున్నా, వస్త్రంగా తొడుగుతున్నా. కాబట్టి ఇప్పుడు మీకు కొత్త శరీరాన్ని ఇస్తున్నాను కాబట్టి మొత్తం తీసేసుకోండి హ్యాపీగా, ఏం పర్వాలేదు, నూతన శరీరం ధరించుకోండి, అక్షయ శరీరాన్ని ధరించుకోండి అని చెప్పి ప్రభు వీళ్ళందరికీ శరీరం ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరినీ మధ్యాకాశానికి తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం. వీళ్ళందరినీ ఎమ్మడబెట్టుకొని కొన్ని కోట్ల మందిని ఆ మొదటి నుంచి ఇప్పుడు దాకున్న వాళ్ళందరినీ వెంట పెట్టుకొని సంతోషంగా వాళ్ళంతా కదిలి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అప్పుడు మనల్ని రమ్మని పిలుస్తాడు. ఇదంతా జరిగింది అక్కడ. అప్పుడు ఏం జరిగిందో రేపు చెప్తాను. ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. నాకు అన్ని టయాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. సో టేక్ బ్రేక్. కాబట్టి ఇప్పుడు ఈ యేసు ప్రభు నమ్ముకుని చనిపోయినాడు భవిష్యత్తు ఎంత బాగుందో మీరు అర్థం చేసుకోండి. ఇంటికి వెళ్ళినాక మీరు ఆనందం తట్టుకోలేకపోతారు. భార్యాభర్తలు కూర్చొని నవ్వుకోండి, చర్చించుకోండి, ఆనందపడిపోండి. దేవుడు క్రైస్తవుడికి ఇచ్చిన భవిష్యత్తు చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. త్వరలో ముగింపుకి వెళ్దాం కొద్దిసేపట్లో. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక తీనానా 3వ అధ్యాయం 3వ వచనం చూడనా. ఇప్పుడు వ్యవహారం చేరిపోయింది, నిడమాను వ్యవహారం ఏంటో ఇది చూడండి. అసలు చూడండి, అద్భుతమైన వాక్యం అన్నమాట. మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో ఇప్పుడు గమనించండి. యోహాను మొదటి పత్రిక 3:3. ఆయన యందు, అబ్బా ఏం చెప్పాడ్రా నాయన. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని మనం ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకోవాలి. తర్వాత ఇంకో చోట ఎక్కడ ఏం రాశాడంటే ఇప్పుడు
అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం. లేదా ఇప్పుడు ఇంకా ఏమవుతామో మనం ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అసలు ఇది చూడండి ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు ప్రస్తుతానికి. ప్రజెంట్ మనం దేవుని పిల్లలము, కానీ మనం ఏమవుతామో ఇంకా తెలియదు, పూర్తిగా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అబ్బా చూసారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుము. చూసారా, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందో తెలియలేదు, ఇప్పుడు ఉన్నట్టుగా ఉన్నాము. రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఉందుము, ఆయనను పోలి ఉందుము. అంటే ఆ మహిమతో ఉంటాం మనం, ఆ దేవదూతలాగా ఉంటాం. ఆ కొత్త శరీరాన్ని మనం ధరించుకుంటే ఇక ఏ లోపం లేదు. నేను పుట్టోడిని, నేను నల్లోడిని, అది ఇది అనుకోవటానికి ఏ లోపము లేకుండా మనం అందరం కూడా మంచి శరీరాలు మళ్ళీ కలిగి కొత్త శరీరాలతో ఆయన్ని వెంబడిస్తూ ఆ పరదేశ్ దగ్గర నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాం. అక్కడ ఆగుతాం. రేపు అక్కడ ఉందా మనకు మీటింగు, రేపు ఆ మీటింగ్ గురించి మాట్లాడదాం. మధ్యాకాశంలో కలుసుకుంటే మీటింగ్ అద్దిరిపోయింది. రేపు ఎలా కలుసుకుంటాం, ఎవరెవరు కలుసుకుంటాం, కలుసుకున్నాక మనం గుర్తుపడతామా గుర్తుపట్టమా? అక్కడ మీ అమ్మ వచ్చింది అనుకో, నువ్వు గుర్తుపడతావా లేదా? మీ అమ్మ నేను పలకరించిందా పలకరిదా? రేపు తీసుకొస్తా మీ అమ్మని, రా ఇక్కడికి, రేపు రా. మీ తాతగారి సంగతి ఏందో మాట్లాడదాం, రేపు మిషనరీ గారి సంగతి ఏంటో మాట్లాడదాం. మరి ఎక్కడ కలుసుకుంటారు, ఏం చేస్తారు, మరి అప్పుడు గుర్తుంటాయా, గుర్తులుంటాయా, మరి గుర్తుపెడితే మళ్ళీ ఏంటి వ్యవహారం, ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ రేపు చూడాలి మనం. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యవహారం ఎక్కడ దాకా వచ్చిందంటే మధ్యాకాశానికి వచ్చింది. ముందేమో పరదేశంలోకి వెళ్ళింది, పరదేశంలో నుంచి ఏమో బయటకు వచ్చారు, అంతేనా? బయటకు వచ్చినాక 3వ ఆకాశంలో స్టే అయ్యారు, అక్కడ ముఖ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళకి కొత్త కొత్త శరీరాలు ఇచ్చాడు దేవుడు. ఆత్మకి కొత్త శరీరాన్ని ధరించి అప్పుడు వెంట పెట్టుకొని మధ్యాకాశానికి తీసుకొస్తాడు. ఇదంతా ఏ బ్యాచ్? చనిపోయిన గొడవ. ఈ వాళ్ళందరినీ మధ్యాకాశానికి తీసుకొచ్చి అప్పుడు బ్రతికిన వాళ్ళు మనల్ని రమ్మని పిలుస్తాడు. అప్పుడు మనం వాళ్ళకి ఎదురెళ్ళాలి. వాళ్ళకి ఎదురెళ్తాం మనం, నాకు వచ్చి ఎదురురారా అంటానే, అప్పుడు రేపు ఎదురొచ్చే గొడవ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని రేపు చూద్దాం. కనుక ఈరోజు క్రైస్తవ నిరీక్షణ పార్ట్ 1 ఒక్కసారి అంతా సమీక్షించండి, అర్థం చేసుకోండి. యేసు ప్రభు నమ్ముకొని చనిపోతే ఎంత భవిష్యత్తు ఉందో చూడండి. ఎవడు బాధపడే పని లేదు, భయపడే పని లేదు. చచ్చినాడు మళ్ళీ బ్రతుకుతున్నాడు, బ్రతికినాక దేవదూతలు వస్తున్నారు, పరదేశం, విశ్రాంతి, హ్యాపీ, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ కలుసుకోవటం, మళ్ళీ కొత్త శరీరం రావటం. ఏంటిది అసలు? ఎంత అద్భుతమైన భవిష్యత్తు అండి. ఇక్కడే ఉందిరా నాయన. కొద్ది సంవత్సరాలు బతుకుతున్నావు, చచ్చిపోతున్నావు, కానీ చనిపోయిన తర్వాత ఉంది భవిష్యత్తు. దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఆ భవిష్యత్తు నువ్వు పొందుకోవడానికి ఈ సభలు పెట్టింది. ఈ సభలు ఎందుకే పెట్టిందంటే ఆ భవిష్యత్తు మనం పొందుకొని రేపు ఎవరు నష్టపోకూడదని, బాధపడకూడదని, నరకానికి వెళ్ళకూడదని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిరీక్షణ భవిష్యత్తు అందరం కలిగి ఉండి ఇక్కడ ఉండగానే ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొంది నూతన జన్మ కలిగి రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక ప్రియ నేస్తమా, సోదరి సోదరులారా, ఈ సభలకు వచ్చిన మీరందరూ దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు రక్షణ పొందండి. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళండి, ఏ సంఘానికి వెళ్ళకపోతే ఇక్కడికి రండి. బాప్తీసం చక్కగా తీసుకోండి, అలవాట్లు మార్చుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కొని, ప్రభువా నువ్వు ఇలాంటి మంచి ప్లాన్ కలిగి ఉన్నావు, మేము మా వాళ్ళు ఏదో మామూలు ప్రసన్న చెబుతున్నారు, కానీ ఇప్పుడు అసలు నీ ప్లాన్ ఏంటో మాకు అర్థమైంది, మా భవిష్యత్తు ఏం దాచిపెట్టావో మాకు తెలిసింది. కాబట్టి దయచేసి నన్ను కూడా క్షమించు, నన్ను కూడా రక్షించయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ కోసం బ్రతుకుతానని చెప్పి దేవుడితో మనం ఒప్పందాలు చేసుకొని ఆయన సిలువలో కార్చిన ప్రశస్త రక్తంలో మన జీవితాలు కడుక్కొని శుద్ధి చేసుకొని మనం అందరం రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల వంచని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఫ్రీగా, 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, కదలొద్దు, 2 చేయొద్దు. కదలకుండా కళ్ళు తెరవకుండా చక్కగా 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన ఒకసారి గుర్తు చేసుకోండి. ఓరే నాని, ఇంత మంచి భవిష్యత్తు ఉందా? చచ్చిపోతే భయపడుతున్నాం మనం, చచ్చినోడు ఏమైపోతాడని ఏడుస్తున్నాం. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారా, దేవదూతలు వస్తున్నారా, ఏంటిది?
పరదేశంలో ఉంటారా, మళ్ళీ బ్రతుకుతారా, మళ్ళీ కొత్త శరీరం వచ్చిద్దా, ఇంత గొప్పగుందే కాబట్టి నాకు రక్షణ కావాలనుకునేవాడు సిద్ధపడండి. బాప్తిసాలు తీసుకునేవాడు నిర్ణయించుకోండి. రేపు పొద్దున్న బాప్తిసాలు కూడా ఇస్తారు, ఏం పర్వాలేదు. బాప్తిసాలు సిద్ధం. ఎందుకంటే ప్రియులారా, బాప్తిసం చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మను పొందలేవు, జీవగ్రంథంలో పేరు ఉండదు. గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచించుకొని మనం సిద్ధపడదాం. కళ్ళు మూసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇప్పుడు వరకు నువ్వు మారు మనసు పొందకపోతే పొందు, లేకపోతే దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కో. అయ్యా, నేను పాపిని క్షమించయ్యా, ఎక్కడి నుంచి నేను సంఘానికి వస్తానయ్యా, ఎక్కడి నుంచి నేను అలవాట్లు మార్చుకుంటాను, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, నువ్వు నిత్య జీవాన్ని ఇస్తానన్నావు గనక అది నాకు కావాలని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. అందరూ ప్రార్థన చేసుకుంటారు 2 నిమిషాలు. ఈరోజు మంచి రోజు, నీ జీవితానికి శుభదినం. ఈరోజు నీకు ఈ నిరీక్షణ కావాలా? ఈ మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నావా? చనిపోయినాక మళ్ళీ బ్రతకాలనుకుంటున్నావా? పరదేశంలో ఉండాలనుకుంటున్నావా? తమ్ముడా, అమ్మా, బాబు, ఈ రక్షణ కావాలా నీకు? ఈ పాప క్షమాపణ కావాలా? మళ్ళీ దేవుని చూడాలనుకుంటున్నావా? మళ్ళీ అందరిని కలుసుకోవాలనుకుంటున్నావా? అది నువ్వు ప్రార్థన చేసుకో. ఈరోజు నిర్ణయం తీసుకో. నాయన, నువ్వు నాకు కావాలి, నాకు ఈ రక్షణ కావాలి, నేను నీ రాకడ కోసం సిద్ధంగా ఉంటానయ్యా. ఈరోజు నా మనసు మార్చుకుంటాను. నాకు బాగా అర్థమైంది. ఈరోజు ఎన్నో ప్రసంగాలు విన్నాను, కానీ నా లైఫ్ లో ఈరోజు కొత్తగా సూపర్ గా నాకు అర్థమైపోయింది. నేను నీ పెట్టుకుంటానని చెప్పి ప్రార్థన చేయి. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు, కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు, కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ ప్రభు నీకు కావాలా? నీ కన్నీరు తుడిచే టైం ఇది. నీకు మంచి భవిష్యత్తు ఇచ్చే టైం, ఒక దేవదూతలాగా నిన్ను ఉంచే టైం. ఈ శరీరంతో నీకు ఎన్నో లోపాలు ఉండొచ్చు, జబ్బులు ఉండొచ్చు. ఒక నూతన శరీరాన్ని నీకు ఇవ్వడానికి రెడీ చేసి పెట్టుకున్నాడు. నీ మీద పెద్ద ప్లాన్ ఉంది దేవుడికి ఆల్రెడీ, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. మరి ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుక్కొని, నాకు ఈ రక్షణ కావాలి, నాకు ఈ బాప్తీసం కావాలి, నాకు ఈ సంఘం కావాలి, ఇదిగో నేను నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నాను, ఆయన రాకడొచ్చే లోపు నేను ఈరోజు సెట్ అవ్వాలనుకుంటున్నాను అనేవాళ్ళు మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి.
మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏమైనా విషయాలు తర్వాత సేవకుని కలుసుకొని మాట్లాడుకోండి. బాప్తీసాలు తీసుకున్న తర్వాత మీరు పేర్లు కూడా ఇవ్వండి. చివరిలో మీకు టైం కూడా తెలియపరుస్తారు. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయబడిన సభలో 2వ రోజు ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు. అవునయ్యా, క్రైస్తవ నిరీక్షణ గురించి మాతో మాట్లాడారు. ఈరోజు పార్ట్ 1 గురించి మేము తెలుసుకున్నాం. అంటే క్రైస్తవుడిగా ఉండి చనిపోతే వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకున్నాం. రేపు పార్ట్ 2 చెప్పాలి. బ్రతికున్న వాళ్ళ సంగతి ఏంటి, ఇద్దరు ఎలా కలుసుకుంటారు, ఇంకా చాలా విషయాలు మేము తెలుసుకోవాలి. మీరు సహాయం చేయండి. విన్న వర్తమానం మా హృదయాలు ఫలింపు చేయండి. ఎవరు నష్టపోకుండా చేయండి అయ్యా. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఈ రక్షణ భాగ్యం పొందుకోవడానికి సహాయం చేయండి. మీరు సిలువలో కార్చిన రక్తంలో ఒక్కొక్కరిని కడిగి శుద్ధీకరించండి. నూతనాత్మల సంఘానికి నడిపించండి. ఈరోజు కూటం ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరన్నా బాప్తిసాలు సిద్ధపడేవాళ్ళు ఉంటే చివరిలో మీరు కనబడండి. మాకు రేపు ఉదయం మీకు బాప్తిసాలు ఇవ్వబడతాయి. రేపు పగలం స్త్రీల కూటం ఉండిద్ది, సాయంత్రం చివరి కూటం. ఓకేనా? అందరం సెలవు తీసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్.